హలో! ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ట్రిప్ వైజాగ్ వెళ్ళినాము. ఎప్పుడు ఆంధ్ర పోయినా, ఇంటికి పోయినా ఖచ్చితంగా వైజాగ్‌లో మాత్రం ఒక ఫుల్ డే అయితే ఖచ్చితంగా స్పెండ్ చేస్తాం. ఎందుకంటే చూడటానికి ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. బీచ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పోతాం అనమాట. పాప కోసం అయినా కానీ. ఒక హాఫ్ డేకైనా పోతాం. అట్లనే మొన్న పోయేటప్పుడు మాత్రం ఇట్లా ఇక బాబున్నాడు కాబట్టి ఇక బయట ఎక్కువ తిరిగే ప్లాన్ పెట్టుకోకుండా ఏదైనా ఒక ప్లేస్ లాగా ఉండి తను కొంచెం ఎంజాయ్ చేసేలా ఉందాం అనుకున్నాం. ఇక సీఎంఆర్ సెంటర్‌లోని గేమ్ జోన్ ఉంది కదా! అందులో చాలా గేమ్స్ ఉంటాయి. అవన్నీ మంచిగా తను ఆడుకోవచ్చు. ఇక కొంచెం మేము కూడా కూర్చోవచ్చు అని వెళ్ళినామనమాట. అక్కడ రూ. 260 టికెట్ అయితే. ఇక 6 గేమ్స్ ఆడొచ్చు. ఒకటి రూ. 40 కావచ్చు మరి. ఇక అయితే సెంట్రల్ మాల్‌లోని టాయ్స్ చూసింది. ఆ టాయ్స్ అన్నిటితోటి ఆడింది. ఆడి ఇక ఏం అడగలే. మంచిగా ఆడి మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసిందనమాట. మళ్ళీ ఇక ఫోటో తీత్తా ఆగు మమ్మీ అంటే ఎప్పుడు ఫోటో తీస్తే అప్పుడు లోపల పోదామా అన్నట్టు చూసిందనమాట. అయిపోయిందా ఫోటో? వీడియో అయిపోయిందా అని అడుగుతుంది నన్ను. ఇంకా లోపలికి వెళ్ళినాక చూసినాం. గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. తను బాగా ఎక్సైట్ అయింది. అన్ని గేమ్స్ ఒకే దగ్గర ఉండటం వల్ల. కానీ తను ఎక్కువ టైము ఒక గేమ్ దగ్గర టైమ్ స్పెండ్ చెయ్యదు. ఎక్కువసేపు ఆడదు. ఇంట్రెస్ట్ ఉండదు. అన్నీ చూస్తదనమాట. ఎక్కింది, కూర్చుంది. ఒక మినిట్ ఆడింది అంతే. మిగతా గేమ్స్ అన్నీ నేను మా హస్బెండ్ ఆడాం. తను విడిచిపెట్టి పోయింది. టైం ఇంకా అవ్వకముందే గేమ్ వదిలేసి పోయేదనమాట. మంచిగా చిన్న పిల్లల లెక్క మేము ఆడుకున్నాం అనమాట ఆ గేమ్స్ అన్నీను. ఇక ఒక 2 అవర్స్, 1 ½ అవర్ వరకైతే అందులో ఉన్నది. ఒక 1 అవర్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే 1 అవర్ ఒక గేమ్స్ అయితే మంచిగా ఆడుకుంది. అడిగేది, కూర్చునేది. కానీ అందులో ఉండేది కాదు. ఒక్క నిమిషమే ఒక గేమ్ ఆడి లేచేదనమాట. ఇక అట్లనే ఒక 6 గేమ్స్ అయితే ఆడింది. బాల్స్ అన్నీ ఉన్నాయి. అందులో కొంతసేపు టైమ్ స్పెండ్ చేసింది. ఇంక హెలికాప్టర్ ఎక్కియమంటే ఎక్కిపిచ్చినాం. అది స్టార్ట్ అయినాక ఏడ్చిందనమాట. ఇక వద్దు వద్దు వచ్చేస్తా అని. అయితే బాగుంది. పిల్లలకి మంచిగా మనం ఎండలో ఈ సమ్మర్ టైంలో అయితే ఎక్కడికి అటు ఇటు తిప్పి తీసుకొని పోలేము. అలా అని మరీ వాళ్ళ ఇంట్లో ఉంటే బోర్ ఫీల్ అవుతారు. ఇట్లా ఇలా గేమ్ జోన్ ఇలాంటివి ఏమైనా ఉంటే మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మాకు ఇక్కడైతే లేదు. అటు హైదరాబాద్ అటు సైడ్ అయితే ఉంటుంది. మంచిగా అనిపించింది నాకైతే. వాడు కొంచెం వాళ్ళ నాన్న ఏంటంటే ఇక ఆమె ఏదంటే అదే. ఇప్పుడు అదే తనకి ఎంత రెస్ట్‌లెస్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ ఆమె అడిగింది అని అంటే ఆమె ఆడుతుంది అంటే ఇంకా సేపైనా అక్కడే కూర్చొని వెయిట్ చేస్తాడు. అట్లా అనమాట. అంత చాలా ఓపిక. అది పాప అంటే బాగా ఇంకా చాలా ఇష్టం. ఏమంటే అదే అనమాట. తను కూడా అందుకు చిన్నప్పటి నుండి అన్నీ చూడటం వల్ల ఏమో కానీ పెద్ద ఎక్సైట్ అయ్యి అల్లరి పెట్టదు. ఒక 2 మినిట్స్ ఆగుతది. ఇక అయిపోయింది అన్నట్టు ఊరుకుంటదనమాట. అది మేము అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు తను కొద్దిగా పెద్ద అయితున్న కొలది ఒకసారి అడుగుతది, ఏడుస్తది. ఎందుకు మమ్మీ నిద్ర ఉందంటే ఓకే అంటదనమాట. ఇంకా అన్నీ తను ఏదంటే అదే అనమాట. ఈ ఇంట్లో కూడా బాగా తనంటే బాగా కేరింగ్ ఎక్కువ మా హస్బెండ్‌కైతే. ఇదైతే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఆంధ్ర పోయినప్పుడు. కాకపోతే అప్పుడు వీడియో తీశాను గానీ నేను పోస్ట్ చేయడానికి వీలు అవ్వలేదు. అయితే ఇప్పుడు అయిందనమాట. ఇంకా అది ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సీఎంఆర్ సెంట్రల్ మాల్‌లో కొంచెం షాపింగ్ అయితే చేసినాం. షాపింగ్ చేసేసి ఇంకొచ్చేసామనమాట. మంచి బయటకొచ్చినాక ఇక అక్కడ మంచిగా వేడి వేడిగా స్వీట్ కార్న్ అయితే ఉన్నది. అది చూసుడుతోటే నాకు తినాలనిపించింది. తిన్నాం. మంచిగా తినేసి ఇక అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి శ్రీకాకుళం రిటర్న్ అయిపోయామనమాట. ఈ సీఎంఆర్ సెంట్రల్‌కి చాలా సార్లు వచ్చాను. ఎక్కువ షాపింగ్ అది అక్కడే చేస్తామనమాట మేము. ఇదైతే లోపలంతా మంచిగా ఒక చెట్టు కింద ఉన్నట్టు ఉన్నదనమాట. నేను నిజంగా రియల్‌గా చెట్టే అనుకున్న తర్వాత అది టచ్ చేసి చూస్తే అది ఆర్టిఫిషియల్. అయితే గేమ్స్ అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. కొంచెం ఏజ్ బట్టి సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడితే బెస్ట్ అనమాట. చాలామంది పిల్లలకి ఆ గేమ్స్ ఎట్లా ఆడాలో చిన్న పిల్లలకైతే రావటం లేదు. అది విడిచిపెట్టేస్తున్నారు. ఈ ఫ్రాగ్స్‌ది అయితే నేనే ఆడిన గేమ్ అంతాను. ఇంకా అట్లా అయిపోయినాక లాస్ట్ కిందకొచ్చినాక ఇంకా ఇదొక్కటి ఎందుకు విడిచిపెట్టాలన్నట్టు ఆ ట్రైన్ ఎక్కుతా అన్నది. మాలంతా అది దాంట్లో తిప్పుతారు కదా! అట్లా అది ఎక్కినాక అంతా తిరిగింది. ఒక 3 రౌండ్స్ అట్లా వేసిండ్రు. ఇంకా అది కూడా మా హస్బెండ్‌కి టెన్షనే. దాని వెనకాలే వెళ్ళిండ్రనమాట. అది అంతా తిప్పి వచ్చేలోపు ఆమె ఎక్కడైనా మధ్యలో ఏడుస్తదేమో అన్నట్టు దిగిపోతా ఉంటది కాసేపు అయినాక.
ఇక అదంతా అయిపోయినాక ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇంటికి వెళ్తే మాత్రం మంచిగా చాలా అటువైపు మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కాబట్టి చాలా మెమరీస్ ఉంటాయి. ఎక్కువ అటు ఇటు బయటికి టైం స్పెండ్ చేయడానికైతే పోతాం ఖచ్చితంగా అనమాట. కొన్ని అన్నీ కాదు కానీ కొన్ని మెమరీస్ అయితే మనకు కూడా ఉండాలి కదా చెప్పుకోవడానికి ఇట్లా అలా అనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు వీడియోస్ చేయడానికి కొంచెం మీరు మోటివేట్ చేసినట్టు అవుతుంది కదా అట్లా అందుకని. ఇంకా నేను బయటికి వెళ్ళి జాబ్ చేసే ఇప్పుడు ఈ టైం కాదు. ఎందుకంటే ఇద్దరు చిన్నోళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఎట్లయినా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అన్నట్టు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చాలాసార్లు చెప్పిన. ఒక 3 years అయితే అవుతుంది కానీ దాన్ని కరెక్ట్గా నేను అది నాదే మిస్టేక్ కావచ్చు. అది ఎట్లా అంటే మీకు నచ్చుతుందో ఆడియన్స్కి నచ్చుతుందో ఎట్లా వాళ్ళు వీడియోస్ అయితే లైక్ చేస్తారో అది నేను ఇంకా అది క్యాచ్ చేయలేకపోయాను కావచ్చు. వీడియోస్ అయితే పెడుతున్నా కానీ పెద్దగా లైక్స్ వ్యూస్ అయితే ఏమీ రావట్లేదు. చూడాలి ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే నేనే కొంచెం క్లియర్ చేసుకొని ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా కొంచెం వాళ్ళు పెద్దగా అయ్యే వరకు. చూడాలి. ఇంకా మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చేయగలను అని అనిపిస్తుంది. అందరూ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.